ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 100 దాటింది. కాన్పూర్ జిల్లా పుఖరాయ సమీపంలో ఇండోర్ పాట్నా ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పి 115 మంది ప్రయాణికులు మృతి చెందారు. 200 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. 14 బోగీలు పట్టాలు తప్పగా ప్రమాద సమయంలో రైలు గరిష్ట వేగంతో వెళుతున్నందున 4 బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ బోగీల్లోని ప్రయాణికుల్లో చాలా మంది నిద్రలోనే మృత్యువాత పడ్డారు. మరికొందరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్నారు. భారతీయ రైల్వేల చరిత్రలోనే మరో విషాదకర ఘట్టం ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. కాన్పూర్ గ్రామీణ జిల్లా పుఖరాయ వద్ద ఇండోర్ పాట్నా ఎక్స్ప్రెస్ కు చెందిన 14 బోగీలు పట్టాలు తప్పి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రయాణికులంతా నిద్రిస్తున్న వేళ రైలు ఒక్కసారిగా భారీ కుదుపునకు గురైంది. S1, S2, S3, S4 బోగీలు బాగా ధ్వంసమయ్యాయి. S1, S2 బోగీలు ఒకదానికొకటి అతుక్కుపోగా ఆ బోగీల్లో ప్రాణనష్టం అధికంగా సంభవించింది. S3, S4 బోగీలు బాగా దెబ్బతిన్నాయి. థర్డ్ ఏసీ బోగీ బియ్యి కూడా ధ్వంసమైంది. ఈ 5 బోగీల్లో భారీ ప్రాణనష్టం సంభవించింది. ఆదమరిచి నిద్రిస్తున్న ప్రయాణికుల్లో చాలా మంది ఏం జరిగిందో తెలుసుకునే లోపే వారి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. అత్యధిక సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే రంగంలోకి దిగిన స్థానిక అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు 30 అంబులెన్సుల్లో క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రులకు చేర్చారు. లక్నో నుంచి 35 మంది సభ్యులు గల 5 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. 70 మందితో కూడిన మరో 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాల్ని వారణాసి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఘటనాస్థలికి చేర్చారు. తీవ్రంగా ధ్వంసమైన బోగీల్లో చాలా మందిని బయటకు తీసేందుకు గ్యాస్ కట్టర్లు అయితే ప్రమాదమని గ్రహించి వాటి వినియోగం తగ్గించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వేడి పుట్టని ఆధునిక కట్టర్లతో 53 మందికి పైగా ప్రయాణికుల్ని రక్షించాయి. వారిలో 16 మంది అతుక్కుపోయిన బోగిల్లో అత్యంత భయంకరమైన పరిస్థితుల్లో ఉండగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడగలిగారు. పట్టాలు తప్పిన బోగీల్ని తొలగించేందుకు భారీ క్రేన్లు తెప్పించి సహాయక చర్యలు చేపట్టారు. సహాయక చర్యల కోసం ప్రత్యేక రైలును ఆధునిక సామాగ్రితో ఘటనాస్థలికి పంపించారు. ఆర్మీ వైద్యుల బృందాన్ని సైతం రంగంలోకి దించారు. రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా 4 రైల్వే ఉన్నతాధికారులతో పాటు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. రైల్వే మంత్రి సురేష్ ప్రభు సైతం ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. తూర్పు కేంద్ర రైల్వే పరిధిలోని మొఘల్ సరాయ్, పట్నా, హాజీపూర్లలో అధికారులు హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారు. ప్రమాదం కారణంగా ఆ మార్గంలో వెళ్లే పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. పట్టాలపైన ఉన్న బోగీల్ని తొలగించి ఆ మార్గంలో రైళ్ల రాకపోకల్ని పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నారు.